మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలను నేనే తప్పట్ను. బట్ ఈ ఘటన దాంతో రెడ్ బుక్ తో ఇంకో దాంతో లింక్ చేయాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోను. రైట్. కిషోర్ గారు, ముఖ్యంగా నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే మనతో డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా ఖండిస్తున్నారు. అలాగే దాడిని కూడా ఖండిస్తున్నారని, ముఖ్యంగా దాడి విషయంలో వాస్తవాలు బయటకు రావాలని కూడా అని అంటున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా కూడా ఒక వ్యక్తిగతంగా జరుగుతున్న పరిణామాలతోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాడిని వాళ్లే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు అనేది 100% తీసుకుంటారు. దాని గురించి కూడా పోలీస్ శాఖ కూడా దీన్ని సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది మనకి చాలా అత్యంత తొందరలోనే వాళ్ళు బయటపడతారు. అంతేకాకుండా ఇందాక శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడుతారంట. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి మాటలు మాట్లాడారు మీరు చూసారు లేదు, మీరు కేవలం సాక్షి మీడియానే చూస్తారనుకుంటా, మీరు మిగతా మీడియాలు చూడట్లేదు అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలు, ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు, కొడాలి నాని మాటలు, లేదా వల్లభనేని వంశీ మాటలు, అనిల్ యాదవ్ మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు, ఇలా ప్రతి ఒక్కడు ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి అత్యంత మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి మీ దాంట్లో ఒక రాజ్యాంగంగా రాసుకున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఈ రోజున మీరు ఇక ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం శుద్ధపూసలాగా మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలిచ్చినట్టని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజున మీరు మోసాలు గ్యారంటీ ఇవన్నీ కూడా అంటున్నారు. ప్రజలు ఎక్కడ కూడా సహకరించట్లేదు. నేను కొన్ని ఏరియాలు చూశాను. అమరావతిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతనికి ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఒక బైక్ మీద ఒక మైక్ పెట్టుకొని మీకు అప్పుడు పుల్లింగ్లో ఇది ఇచ్చారు, మీరు ఆ పుల్లింగ్ ల్యాండ్లు ఇవ్వద్దు, మిమ్మల్ని ఇది చేస్తారు అది చేస్తారు అంటే ఈ విధంగా అసత్య ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళు భయభ్రాంతుల కింద చేద్దామన్నా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలాంటి రాజకీయాలు చేస్తారు సార్? ఎప్పుడో బీసీ నాటి ఏసీబీసీ నాటి రాజకీయాలు మీరు ఇంకా ప్రవేశపెడుతున్నారంటే జనాలు అనేవాళ్ళు మీ మీద ఒక నమ్మకాన్ని కోల్పోయారు. ఆ నమ్మకాన్ని మీరు ఎలా తెచ్చుకోవాలని మీరు ప్రయత్నించాలి. ఓకే, మనం జనాల్లో ఏ విధంగా మనం తప్పులు చేసాం, ఎక్కడ వైఎస్ఆర్సీపీ అనేది డౌన్ఫాల్ అయింది, మనం దాని పరంగా వెళ్ళాలి. ఇంకా మీరు అదే రాజకీయాన్ని, అదే రౌడీయుజాన్ని, అదే మాటల ధోరణిని, ఇదే బూతులు తిట్టడాన్ని, ఇదే జనాలని అభ్యంతరకరంగా చేయడాన్ని ఇంకా మీరు ఎన్నాళ్ళు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ రాజకీయాలని మనం మార్చుకోవాలి. ఎవరైతే మీకు ఇస్తున్నారో స్ట్రాటజీ విధంగా ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని సజ్జల గారి ఒక సూక్తులు ఆ విధంగా మార్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయవు. ఖచ్చితంగా దాని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దాము, సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్దాం అన్నది ఏకైక ధ్యేయంతోనే ముందుకు వెళ్తుంది సార్. మేము ఎక్కడ కూడా బూతులు అనేది చంద్రబాబు నాయుడు ఎక్కడ చేయరు. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ కింద చేయాలంటే ఒక 2 నెలల ముందు ఒక సామాన్య కార్యకర్త, ఒక ఐటీడీపీలో ఒక చిన్న పోస్ట్ ఉన్నవాడు ఒక పొరపాటుగా నోరు జారడని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరు ఎన్ని బూతులు మాట్లాడారు అన్నది మన కళ్ళకి కట్టినట్టు ఈరోజు యూట్యూబ్లో కొట్టినా సరే మీకు తెలుసుకోవచ్చు. మీరు ఇంకా మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి ఇంకా మీరు దాచుకుందామంటే దాగదు. మీరు ఎంత దాచుకుందామంటే అంత జనాల్లోకి బయట ఎలివేట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ. కిషోర్ గారు, మీరు చెప్తున్నారు ముఖ్యంగా వైసీపీ చాలా వల్గర్గా మాట్లాడుతుందని చెప్తున్నారు. టీడీపీలో కూడా ఉన్నారు. గతంలో బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు ఉదాహరణగా కూడా చూపించారు. మరి అలాంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు కదా. అలాగే రోజాని బండారు సత్యానందరావు గారు, ఆయన సత్యనారాయణ గారు చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు రీసెంట్గా సార్, ఇప్పుడు సినిమా వాళ్ళ ప్రోగ్రామ్స్ మన రాజకీయాలకి మనం పెట్టకూడదు ఒకటి. ఇంకోటి బాలకృష్ణ గారు మాట్లాడారు అన్నారు. అలాగే రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మాట మాట్లాడారు. తర్వాత కూడా చెప్పారు, నేను కెమెరా ఉందనుకోలేదు, ఏదో ఫ్రెండ్లీతో జాయిలీగా మాట్లాడుకున్న మాటలు నేను ఆ విధంగా చేశానని చెప్పేసి ఆయన కూడా దాన్ని ఇంకెప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడని చెప్పారు. అలా ఇప్పుడు ఇంతకుముందు మన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇది యాక్చువల్లీ జనాలకి మేము చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగే డిస్ప్యూట్ని నార్మల్గా మాట్లాడాలి, మీడియా ముందు మాట్లాడుకోకూడదని చెప్పేసి అది కూడా చెప్పారు వాళ్ళే. అదే విధంగా జరిగిన ధోరణి తప్పితే అదే ఎవరిని ఒక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక మహిళల్ని కేవలం మహిళలను మాత్రం ఉద్దేశించి మాట్లాడిన వ్యక్తి కాదు. ఒక ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడుకున్న మాటలు చెప్పింది. దాన్ని ఎంతసేపు కూడా ఏంటంటే నక్కతోక పెట్టుకుని మనం సముద్రాన్ని ఈదినట్టుగా ఎంతసేపు కూడా అదే పట్టుకుని మీరు మాట్లాడడం అంటే మీ దగ్గర విషయం లేనప్పుడు అదే మాట్లాడతారు. ఖచ్చితంగా మీరు నిజంగా జనాల కోసం మీరు పనిచేయాలనుకున్నా, ప్రజల కోసం మీరు ఏదన్నా త్యాగం చేయాలనుకున్నా ముందు మీరు అసెంబ్లీకి రండి. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మీరు జనాల ముందు ప్రవేశపెట్టండి. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి, ప్రతి ఒక్కదాను పాయింట్అవుట్ చేయండి. అంతేగాని ప్రతిసారి కూడా మీరు ఇలాగ మహిళల్ని కించపరిచే విధంగా ఇది చేసుకుంటే ఇంకా మీరు జనాల్లో డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ముందు ఇంకా చూస్తారు మీరు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే ప్రశాంత్ రెడ్డి విషయంలో కానీ ఏ నిరాధారమైన ఆరోపణలు, ఏ ఆరోపణలు ఆధారం లేకుండా చేశారు? ముఖ్యంగా వేమిరెడ్డి గురించి హత్య జరగబోతుంది అనేది 2 సిట్టింగ్లే అనే ఇలాంటి మాట్లాడడం జరిగింది.
మరి ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా చేస్తారు, అది కూడా పార్టీ మీటింగుల్లో? అది నేను చాలా స్పష్టంగా ముందుగానే చెప్పాను. పురుషోత్తమ రెడ్డి గారు అన్న మాటలతో కూడా నేను ఏకీభవిస్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే వాళ్ళ మధ్య ఏదైనా సరే ఆ కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఉంటే వాళ్ళు 4 గోడల మధ్య వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆయన కార్యకర్తల మధ్య అనడం అనేది చాలా తప్పు. నిజంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని అత్యంత ఉత్సాహంగా ఉదయం నుంచి జరుపుకుంటా ఉన్నాం. కానీ దానికి ఈ రోజున ఒక డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఇది డిస్టర్బెన్స్ గానే నేను భావిస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గర నీతులు నేర్చుకునేటటువంటి స్థాయిలో మాత్రం వైఎస్ఆర్సీపీ లేదండి. వైఎస్ఆర్సీపీ గుంటూరులో రైతుల కోసం, రైతుల పరామర్శ కోసం వస్తే టీడీపీ వాళ్ళు తప్పుపడతారు. మరి ఇక్కడ పొదిలిలో రైతుల కోసం వస్తే పొగాకు రైతుల కోసం వస్తే టీడీపీ వాళ్ళు తప్పుపడతారు. రేపు మామిడి రైతుల కోసం వస్తా ఉంటే అక్కడేంటి 2.5 ఇస్తున్నారు కేజీకి. మరి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు 8 రూపాయలకి నేను ఇప్పిస్తాను, నాది బాధ్యత అని. ఆ సిండికేట్ని కంట్రోల్ చేయలేనటువంటి ఆ సిండికేట్ ఉంది ఇప్పుడు. ఆ సిండికేట్ 8 రూపాయలు కాదు 12 రూపాయలు కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే ఆ సిండికేట్ ఆ 2.5 ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చెప్పాలంటే నాది బాధ్యత, నేను ఇప్పిస్తాను, మీ 8 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ ఇప్పిస్తానని రైతులకు హామీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఇవ్వకుండా 4 రూపాయలు వచ్చేటట్టుగా నేను చూస్తాను, అది కూడా 4 రూపాయలంట కొంతకాలం గడిచిన తర్వాత అమౌంట్ చేస్తారట. ఇప్పుడు తల్లికి వందనం 3,500 కూడా వేసిన వాళ్ళు ఉన్నారండి. తల్లికి వందనం బ్యాంకుల్లో పోయి చెక్ చేసుకుందామని పోతే 13,000 అని పోతే 3,500 ఒకళ్ళకి వస్తుంది, 5,500 వస్తుంది, 6,000 ఒకళ్ళకి వస్తుంది, 7,000 ఒకళ్ళకి వస్తుంది. ఫుల్ అమౌంట్స్ 13,000కి 13,000 పడ్డ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వీళ్ళేదో ఇచ్చేసామని చెప్పేసి అడుక్కుంటే కరెక్ట్ కాదు. ఇలాంటి సమస్యల్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లడంలో మాకు ఇలాంటి అడ్డంకులు ఇలాంటివి అనేవి ఖచ్చితంగా. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్తున్న సమస్యలన్నీ కూడా మీరు ప్రతిపక్షంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక చర్చను అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది లేకుండా రాజకీయ పార్టీలని ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు బూతులకి శాసనసభ సాక్షిగా మొట్టమొదట బోండా బొమ్మ ఏం మాట్లాడారు సార్? ఈయన ఏదో కిషోర్ కుమార్ గారు పాపం వారు అమాయకంగా ఏదో చెప్తా ఉన్నారు. ఏమన్నాడు సార్? నా కొడకల్లారా అన్నాడు శాసనసభ సాక్షిగా. పాతరేస్తా నాని ఆయన్ని చాలా బండబూతులు మాట్లాడుతుంటే మైకు లేకుండా బండబూతులు మాట్లాడుతుంటే అసలు ఎంత నీచమైన భాష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రవేశపెట్టింది ముందు తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత జనసేన పార్టీ. దాంట్లో సీనియారిటీ ఏదన్నా అవార్డులు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే అవార్డులు ఇవ్వాల్సింది ముందు తెలుగుదేశం పార్టీకి, తర్వాత జనసేన పార్టీకి ఇవ్వాలి. అంటే వైసీపీ అసలు ఏం బూతులు మాట్లాడలేదంటారా? మొన్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం ఉంది కదా. ముఖ్యంగా మీరు చేశారనుకుంటున్నారు, కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులైతే వీళ్ళని కట్టడి చేయడంలో విఫలమయ్యారేమో అనిపిస్తుంది. సార్ రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం సార్. ఇప్పుడు మీరు మనం మిగతా డిబేట్ లో ఉన్నటువంటి ఇద్దరు మొత్తం 4 ఉన్నాం సార్. ఎక్కడైనా ఒకరి మీద ఒకరు మనం మాట్లాడుకోవడం జరిగిందా? జరగలేదు. అది కనీస సంస్కారం అనేది ఉండాలి రాజకీయాల్లో అనేది అందరూ కూడా పాటించి తీరాల. దానివల్ల డ్యామేజ్ జరిగిద్దంటే జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో అనుకుంటున్నారు, కానీ ఇది మహిళలని మేమేదో ఉద్ధరిస్తున్నామని. ఈ రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అత్యాచార నేరాలు జరిగినాయి, ఎన్నింటి మీద చర్యలు తీసుకున్నారు. అనంతపురంలో 14 ఏళ్ల బాలికని 9th క్లాస్ చదివేటటువంటి అమ్మాయికి తండ్రి అయ్యేటటువంటి అమ్మాయి తల్లి కాబోతున్నటువంటి పరిస్థితికి 14 మంది దుర్మార్గులు కారణమైతే వాళ్ళ మీద చర్య తీసుకోలేని అచేతనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మహిళల గురించి మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందండి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అదే అంటున్నాను, మీరు చెప్పినట్టు ఈ సమస్యల మీద మీరు అందరూ మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ అలా అని చెప్పి
వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా అని చెప్తున్నారు. మరి మీ నాయకులే మాట్లాడుతున్నారు కదా, దీన్ని కట్టడి చేసేవాళ్ళు ఎవరు? మరి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని మీరు కూడా చెప్తున్నారు. మరి వైసీపీ పార్టీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తుందా? ఇది కరెక్ట్ కాదని? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే, ఏ మహిళ మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే ఒక్క అనుచిత వ్యాఖ్య చేసినట్లుగా ఒక సందర్భం చూపించండి సార్. అదే చంద్రబాబు జగన్మోహన్ నాయుడు రెడ్డి గారు చేశాడని మేము కూడా ఆరోపించట్లేదు. కానీ పార్టీలో ఇలా జరుగుతుంది, కొంతమంది నాయకులు హద్దులు దాటి మాట్లాడుతున్నారు, అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అదే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన తీసుకునే అవకాశం ఉందా? విజయ్ గారు, హద్దులు దాటి మాట్లాడేటటువంటి సందర్భాలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చేశారు. జగన్ నిన్ను చంపేస్తే ఎవరికి చెప్పుకుంటావు, దిక్కేంటి అని అడిగారు సార్. వీడియోలు ఉన్నాయి అవి. ఆకాశంలో తిరుగుతున్నా, ఆకాశంలో నువ్వు అక్కడి నుంచి అటు నుంచి పోవాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఇంకా జనాలు కూడా వస్తారు. వాళ్ళు ముందు మారాలి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు 45 ఏళ్ల చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు 13-14 ఏళ్ల చరిత్ర ఉంది వైఎస్ఆర్సీపీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి? ముఖ్యంగా టీడీపీ అంటుంది వైసీపీయే చాలా దారుణంగా మాట్లాడుతుంది, వైసీపీ కల్చర్ అదని టీడీపీ అంటే అసలు టీడీపీయే మొదలుపెట్టిందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఒక పార్టీ మీద ఒక పార్టీకి మించి ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఈ ఈ ఈ బూతుల పంచాంగాన్ని ఆపేవాళ్ళు లేరు అనే వాదన ఉంది. కిషోర్ గారు, బేసిక్గా రెండు పార్టీలు, ఏ పార్టీ మంచి విధానం తీసుకొచ్చింది, ఏ పార్టీ చెడ్డ విధానం తీసుకొచ్చింది, ఏ పార్టీ విధానం ఈ రాష్ట్రానికి ముందు వెనక అనే దానిపైన ఎంత పరిశోధన చేసినా పద్ధతిగా ఉంటుంది. బూతులు ముదురు మాట్లాడినాడు, బూతులు ఎక్కువ మాట్లాడిన పరిశోధన చేయడం దరిద్రం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోదలుచుకోలేదు. నేను కూడా ఏమంటాను, నేర్చుకోవద్దని అంటున్నాను. నేర్చుకోవద్దంటూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడట్లేదు, కానీ వాళ్ళు బూతు మాట్లాడలేదా అనడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మేము కూడా మాట్లాడతామనా? లేదా వాళ్ళు బూతు మాట్లాడినారు కాబట్టి మేము కూడా బూతు మాట్లాడతామనా? బూతులు మాట్లాడే వాళ్ళకి పరిష్కారం తిరిగి బూతు మాట్లాడడం కాదు. బూతులు అభ్యంతరకర భాష మాట్లాడే వాళ్ళకి మందు ఏంటంటే, మనం సంస్కారవంతమైన భాషతో సమాధానం చెప్పడం. సమాజం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అభ్యంతరకర భాష ఒక టీవీ డిబేట్లో ఒక ఆయన మాట్లాడాడు అనుకోండి, మనం అంతకన్నా బెటర్ అభ్యంతర మార్గం మాట్లాడడం ద్వారా యూట్యూబ్లో లైవ్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, కానీ సమాజంలో పాపర్ అయిపోతారు. మనం సమాజంలో గౌరవం పొందాలన్నా అలాంటి అభ్యంతరకర భాష మాట్లాడే వాళ్ళు ఆగిపోవాలంటే, అభ్యంతరకరంగా మాట్లాడిన వాడికి సంస్కారవంతమైన భాషలో సమాధానం చెప్తే సమాజం ముందు వాళ్ళు ఐసోలేట్ అవుతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోమని నేను శ్రీనివాసరెడ్డి గారికి చెప్పట్లా. రాజశేఖర రెడ్డి గారు చూసి నేర్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎంత పెద్ద పెద్ద విమర్శలు చేశాడు అసెంబ్లీలో, ఎక్కడ అభ్యంతరకర భాష కనపడదు కదా. చాలా హుందాగా పరుష పదజాలంతో కూడుకున్న తీవ్రమైన విమర్శలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఎక్కడ ఆయన వెనక్కి దిగాల్సిన అవసరం లేదు. ఆయన చూసే నేర్చుకోండి. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి రికార్డులు అంతెందుకు, జగన్ గారిని చూసి ఫాలో కాండి. అయితే జగన్ గారికి ఇంకో బాధ్యత కూడా ఉంది. ఆయన చూసి అందరూ ఫాలో కావాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఆయనలాగా కింద వాళ్ళు కూడా మాట్లాడే విధంగా ఆయన చూసుకోవాలి. రెండు ఉన్నాయి. జగన్ గారు నాకు తెలిసి ఎక్కడ అభ్యంతరకర భాష మాట్లాడు, ఆయనలాగానే తన కింద వాళ్ళు మాట్లాడేట్టుగా చూసుకోవాలి. ఆయన ఎవరైనా అదుపు తప్పితే ఇంకోసారి మాట్లాడకుండా కంట్రోల్ కూడా చేయాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, జనరల్గా ఏ అధికార పార్టీ అయినా ప్రతిపక్షం ఒక కీలకమైన అంశం ప్రవేశపెట్టారు. ఏ అధికార పార్టీ, నాట్ ఓన్లీ తెలుగుదేశం అని కాదు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. మామూలుగా ప్రతిపక్షం ఇవ్వకూడదు, వీళ్ళు ఇచ్చారు ఈరోజు, కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జాగ్రత్త తీసుకొని పద్ధతిగా ఉంటే వారికి మంచిది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మంచి భాషతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీ శ్రేయస్సు గోరే ఒక మాట చెప్పాడు, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధికార ప్రతినిధులకి మీ మీడియాతో మాట్లాడడానికి ఫస్ట్ శిక్షణ తరగతులు పెట్టండి అని చెప్పినాడు. ఎంత అద్భుతమైన భాషతో మనం విమర్శించవచ్చు అని. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అది నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అది నేర్చుకోవాలనేది మొదటి పాయింట్. అట్లా కిషోర్ గారు ఒక మాట అన్నారు, అది యాక్సెప్టబులే, కాకపోతే అది కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. భారతి గారి పైన చేసిన వ్యాఖ్యల కోసం అనుకుంటాను. మా చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కార్యకర్త వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసి ఆయన పైన చర్య తీసుకొని జైలుకి గడ పంపించారు. అది ఇది కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. ఆయన అతని వ్యక్తి మొన్నే కాదు, దాని తెలిసి నాకు 1 year నుంచి అదే చెప్తున్నాడు. అతను 1 year నుంచి అందరినీ అట్లా చెప్తున్నాడు. భారతి గారి పైన 100 సార్లు విమర్శ చేశాడు. కానీ సమాజం అసహించుకునే దశకు ఒక రోజు వచ్చింది, అప్పుడు తెలుగుదేశం యాక్షన్ తీసుకుంది. కానీ అదే వ్యక్తి పైన ఆ వ్యక్తి వీడియో ఉంది, అతని గురించి చర్చించాల్సిన పెద్ద పర్సనాలిటీ కాదు, దురదృష్టం చర్చించాల్సి వస్తుంది.
వైసీపీ మళ్ళీ కానీ 25లో అధికారంలోకి వస్తే, మొన్న 24లో అధికారంలోకి వస్తే మొదటి చంపేది నన్నే అన్నాడు. అంటే అంతకుముందు ఏమేమి వ్యాఖ్యలు చేస్తుంటే ఊహించుకోండి. కాబట్టి అతను చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నాడు. బట్ ఈ రోజు సమాజమే అసహించుకునే పరిస్థితికి వచ్చి యాక్షన్ తీసుకోవడం నేను సమర్థిస్తున్నాను, అరెస్ట్ చేయడానికి సమర్థిస్తున్నాను. కానీ అది మా కల్చరు అని గత 1 year ముందు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటే ఉంటే అది కరెక్ట్. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం స్వాగతం. బట్ తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటే ఇంకొంచెం హుందాగా ఉండేది, దాన్ని మాట్లాడేదానికి బాగుండేది. కాబట్టి ఈ 2 పార్టీలు అసభ్య పదజాలాలతో మాట్లాడుకుంటే వ్యూస్, న్యూసెన్స్, క్యాడర్ కేరింతలు తప్ప దమ్మిడికి పనికిరాదు. ఎంత ఎక్కువ దీన్ని ఎంకరేజ్ చేస్తారో ఆ పార్టీ అంత త్వరగా పతనం అవుతుంది అనేదాన్ని 2 పార్టీలు ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చెప్పదలుచుకోలేదు. ఈ పాయింట్లో వైసీపీది కరెక్ట్ కాదంటున్నాను వేమిరెడ్డి ప్రశాంత్ గారి విషయంలో. అదర్ దెన్ ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చర్చ పెట్టదలుచుకోలేదు, కానీ ఇది సరైన సమయం కూడా కాదు. బట్ ఇద్దరు పద్ధతిగా ఉంటేనే బెటర్. ఈ 2 పార్టీలు ఎందుకు పద్ధతిగా ఉండాలంటే ఈరోజు బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఈ పార్టీల నుంచి మనం ఇట్లాంటి చర్చ ఏం చూడట్లేదే. వాళ్ళు రాజకీయ పార్టీలు కదా, వాళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు కదా. సిపిఐ, సిపిఎం, బీజేపీ వాళ్ళ నుంచి ఇట్లాంటి చర్చలు ఏమని మనం వింటున్నామా? మరి మీరు ఎందుకు అట్లా నేర్చుకోకూడదు? ఒకటి. రెండోది, ఈ 2 రాజకీయ పార్టీలు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకు రోల్ మోడల్గా ఉండాలంటే ఈ రాష్ట్రంలో 100% సమాజం మీరు 2 పార్టీల వెనకాల ఉన్నారు. మిగిలిన అన్ని పార్టీలు 6%, 5%. కాబట్టి 2 పార్టీల వెనకాల 40% కాంక్రీట్గా 80% ఓట్లు, అంటే 80% సమాజం జగన్ గారి వెనకాల, చంద్రబాబు గారి వెనకాల ఉండాలి. ఒక నగ్న సత్యం. కాబట్టి ఈ 2 పార్టీలు అన్నిటి పార్టీల కన్నా బ్యాలెన్స్డ్గా, బాధ్యతగా ఉంటే మిగిలిన పార్టీలు ఆదర్శంగా ఉంటాయి. ఆ చిన్న పార్టీలు, సైజ్ తక్కువ ఉన్న పార్టీలు మీకన్నా బెటర్గా ఉండడం ఏంది, మీరు అందుకు వినడం అది. కాబట్టి ఇమ్మీడియట్గా 2 పార్టీలు దీన్ని ఎంత తగ్గించుకుంటే మంచిది. ఎంత ఎవరు ఎక్కువ చేసుకుంటారో అంత ఆ పార్టీలు అల్టిమేట్గా నష్టపోతాయనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ కిషోర్ గారు, ఏదేమైనా ఎంత ఓటింగ్ శాతం ఉన్న 2 పార్టీలు కూడా ఈ విధంగా ఒకరొకరు విమర్శించుకుంటూ కూడా అందులో మహిళలను తీసుకొచ్చి ఇంకా దారుణంగా మాట్లాడడం వల్ల 2 పార్టీలకు ఇప్పుడు కాకపోయినా తర్వాత నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, ఒక మహిళని రేప్ చేశారు ఇక్కడ పలానా అనంతపురంలో ఎక్కడో ఒక ఏరియా అని చెప్పారు. సార్ మరి జగన్ గారి హయాంలో 517 రేప్ కేసులు ఉన్నాయి. 40,000 మంది మహిళలు మిస్ అయినట్టు కూడా వచ్చినాయి. మీరు ఎంతమంది రికవర్ చేశారు? ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చెప్తే మీ హయాంలో ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ కాదు సార్, ఖచ్చితంగా దాని మీద మేము చర్య తీసుకుంటాం. ఎవరైతే ఇంత ముందు మిస్ అయ్యారో వాళ్ళని కూడా ఎంతో మంది క్లెయిమ్ చేసినట్టు కూడా అది కూడా మనకి ఆల్రెడీ న్యూస్ లో కూడా వచ్చింది. మీరు అది కూడా గమనించారు. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా అంటే ఇంతమంది మామిడి రైతుల గురించి కూడా మాట్లాడారు. సార్ ఖచ్చితంగా నార్మల్ మ్యాంగోస్ కి 4 రూపాయలు చేశారు, తోతాపూరి వాటికి 12 రూపాయలు చేశారు. ఎక్కడైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా మనం కలెక్టర్కి రిపోర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమందికి తల్లికి వందనం కూడా 13,000 పడట్లేదు, 3,000 పడుతుంది, 5,000 పడుతుంది అంటే ఖచ్చితంగా అది అబ్జెక్షన్ చేయొచ్చు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి అయినా ఒకసారి టీవీ మీడియా పాయింట్కి వచ్చి ఈ విధంగా పలానా ఏరియాలో, పలానా మండలంలో, పలానా విలేజ్లో, పలానా వ్యక్తికి ఇంత పడిందని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? ఈ విధంగా 4,000 రూపాయలు, 5,000 రూపాయలు పడిన ఇన్ని 100 మందికి ఇంత తక్కువ పడిందని మీరు చెప్పగలుగుతున్నారా? ఇవన్నీ నిరాధారిత ఆరోపణలు అని నేను చెప్పదలుచుకుంటున్నారు. మీకు ఎక్కడైనా సరే ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా ఆ మండల అధ్యక్షులు ఎవరో ఒకరు ఉంటారు మీ వైఎస్ఆర్సీపీ తరఫున, అక్కడ నుంచి రిపోర్టులు తెప్పించుకోండి. దానికి రీజన్ కూడా మీరు చెప్పండి. అప్పుడు నిజంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారు. నిజంగా రెస్పాండ్ అవుతే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కలెక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు. అవన్నీ చేయకుండా మీరు మీడియా పాయింట్కి వచ్చేసి అది చేశారు, ఇది చేశారు, మళ్ళీ జనాల్ని వేరే విధంగా దారి మళ్ళించడానికి కొడితే అది ఖచ్చితంగా జనాలు అనేది తప్పుపడతారు. ఆల్రెడీ అది జరిగింది. అందుకే 11 సీట్లు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ కోలుకునే పరిస్థితి కూడా మనం చూడబోతున్నాం. అందుకని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మహిళల్ని మనం కించపరిచే విధంగా చేసేది వైఎస్ఆర్సీపీ ఇదే. ఖచ్చితంగా మనం 5 సంవత్సరాలు కాదు, గత 13 సంవత్సరాలు అన్నారు. 13 సంవత్సరాలు కూడా మీరు రికార్డ్స్ తీయండి. ఏ విధంగా రోజా మాట్లాడిందో, ఏ విధంగా భువనేశ్వరం మీద మీరు తప్పు మాట్లాడారో ఆ రోజు మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ మహిళని కూడా అనలేదు. కాకపోతే ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి బూతులు మాట్లాడతా, లేకపోతే ఇంకోటి మాట్లాడతా, అది వేదిక మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే అతను కింద ఉన్న వాళ్ళు కూడా అదే ధోరణిలో పోతారు. ఈ రోజున ఆ విధంగా చేసినప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా రియాక్షన్ తీసుకోవాలా. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ విధంగా తప్పు సపోజ్ ఇప్పుడు ఆయన విశ్లేషణ గారు అన్న విధంగానే సంవత్సరం నుంచి మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వెళ్ళింది కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విధంగా మా యొక్క రిజల్ట్ ఉంటుంది. మీ వైపు ఏ విధంగా ఉంది? ఆఖరికి మీ ఎమ్మెల్సీ అనే ఒక వ్యక్తి ఒక దళితుడిని చంపేసి ఇంటి పార్సల్ చేస్తే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి, ఒక సుధాకర్ అనే ఒక డాక్టర్ని చంపేసి ఈ విధంగా చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ విధంగా దళితుల మీద మీరు ఎన్ని అఘాయిత్యాలు చేశారో మనం చూస్తున్నాం. ఇంకా మీరు కవర్ చేయడానికి ప్రయత్నించదు సార్.
రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలి, 33%, 40% అంటూ కూడా చట్టాలు కూడా చేసిన సందర్భం. కానీ మహిళల్ని ఇలా అవమానిస్తే రాజకీయాల్లోకి ఎలా వస్తారు? 33% పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఎన్టీ రామారావు గారు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజకీయ అధికారం మహిళలకు ఎక్కువ దక్కిందా? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినంత మంది శాసనసభకు కానివ్వండి, చట్టసభలకు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎంతమంది వచ్చారని ఒక నిమిషం, ఎంతమంది వచ్చారనేది నేను మాట్లాడట్లేదు. కానీ ముఖ్యంగా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలని చట్టాలు చేస్తున్నాం, కానీ మహిళల్ని గౌరవిస్తున్నామా, మహిళలు గౌరవించే విధంగా పార్టీలు బిహేవ్ చేస్తున్నాయన్న విషయమే నేను అడుగుతున్నాను. అలా అయితే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడతారా? మహిళలని మనం గౌరవించాల్సిందే. మహిళల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. మహిళల మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తే పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ పార్టీ చేసినా ఆ పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులమంతా కూడా మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని, అట్లాగే మాట పొదుపుగా వాడేటటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటివి ముందు జరగకుండా చూసుకుంటాం. ఈ ప్రభుత్వ అరాచకాల మీద అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం. ఏ రకంగా అయితే 888 మంది మీద ఎక్కడైతే కేసులు పెట్టారో, 86 మంది జైళ్లలో మగ్గబెట్టారో, వాటన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఒక్కసారిగా చెక్ పెట్టింది. ఎందుకు పెట్టింది? మా పోరాటాల ఫలితం వల్లే పెట్టింది. ఇదే విధంగా ప్రజల తరపున మేము పోరాడుతూనే ఉంటాం. మహిళలకు, మరీ ముఖ్యంగా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కలిగేటటువంటి సౌకర్యం ఎంతది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కలిగేటటువంటి గౌరవం ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు తెలుసు. కాకపోతే ఎన్నికల్లో గెలుపోటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఏదో ఓడిపోయారని, 40% ఓట్లు వచ్చి కూడా 11 సీట్లకు పరిమితం అయ్యారని మీరు ఎగతాళి చేసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. 7 సీట్లు వచ్చినటువంటి పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. 4 సీట్లు వచ్చినటువంటి పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. 23 సీట్లు వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో 18 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా కనీసం డిపాజిట్ రాలా మీకు. రాని వాళ్ళు మీరు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల అధికారంలోకి వచ్చారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పొరపాట్ల వల్ల అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ వెంటనే ప్రజలు తప్పు తెలుసుకొని ఏ పార్టీ ఉంటే బెస్ట్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ క్షణాన, ఈ నిమిషంలో ఎన్నికలు జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధిస్తుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈ తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ని ఎక్కడ ఏ చిన్న దొరికిద్దా అనేది వెతుక్కుంటా ఉంది. అటువంటి దొరకనీయకుండా, అటువంటి ఆయుధాలు ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంది. పురుషోత్తం రెడ్డి గారికి మంచి సలహా ఇచ్చినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏదేమైనా నల్లపరెడ్డి వ్యాఖ్యలను అయితే వైసీపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలు మహిళల గురించి, మహిళా సాధికారత గురించి, లేకపోతే గౌరవిస్తాం, పూజిస్తామంటూ వేదికల మీద చెప్తున్నాయి. కానీ నిజంగా వాస్తవంలో అది జరుగుతుందంటారా? బేసిక్గా ఒక సంతోషం, 2 పార్టీలు ఆ వ్యాఖ్యల్ని సమర్థించట్లేదు. సరే, రాజకీయంగా మీరు గతంలో ఏం చేశారు, ఇది తెగే సంచాది కాదు, ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు. ఇన్ ప్రిన్సిపల్ ఆ వ్యాఖ్యలు అయితే ఎవరు ఆహ్వానించట్లేదు. ఈ పరిణామాలు వద్దనుకుంటారు, అంతవరకు సంతోషం. రెండోది, మహిళలే కాదు కిషోర్ గారు, పద్ధతిగా రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి వాతావరణంలో చేయలేరు. గతంలో మాలాంటి వాళ్ళు డిబేట్లకు రావాలంటే టాపిక్ ఏంటి, ఎంతసేపు ఉంటుందని అడిగేవాళ్ళం. ఇప్పుడు డిబేట్లు ఎవరు పాల్గొంటున్నారో అడుగుతాం. ఎందుకంటే కొంతమంది పాల్గొంటే రాలేమని నమస్కారం పెట్టడం కోసం. అంటే అర్థం ఏంటి, డిబేట్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి కొంతమంది వస్తే. ఇప్పుడు కిషోర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు వస్తే సంతోషంగా పాల్గొనకూడదు. విభేదాలు, ఇప్పుడు నా అభిప్రాయంతో కిషోర్ గారు ఏకీభవించట్లేదు, లేదా శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయంతో ఆయన ఏకీభవించి మనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నాం, ఎక్కడ ఏకీభవించుకోవట్లా, కానీ ఉందాగా రియాక్ట్ అవుతున్నాం. ఇట్లాంటి చర్చలు జరగాలి. రెండోది, మహిళలు తెలుగుదేశం పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50% వాళ్ళు ఇచ్చారు. ఇది పెరుగుతోంది, మంచి. ఎంత పెరగాలనేది వేరే సంగతి, కానీ
పెరుగుతా ఉంది, స్వాగతించాల్సిన విషయమే. సరే, ఎవరు ఎక్కువ ఎవరు డిబేటబుల్ టాపిక్. కాబట్టి మహిళలే కాదు, హుందాతో రాజకీయాలు చేసుకునే వాళ్ళు, నిజాయితీగా రాజకీయాలు చేసేవాళ్ళు, సమాజ మార్పు కోరుకునే రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఇట్లాంటి పరిణామాలు చూసి భయపడిపోతున్నారు, వాళ్ళు దూరం అయిపోతారు. కాకపోతే వాళ్ళు, మీరు, మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భయపడితే వాళ్ళు ఎక్కువైపోతారు. రైట్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కిషోర్ గారు లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎక్కువైతేనే వాళ్ళు తగ్గుతారు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే సొసైటీలో వాళ్ళు ఎక్కువైపోయారు, మనకు వద్దని దండం పెట్టేసి వెళ్ళిపోయినాం అనుకోండి, వాళ్ళ ఆధిపత్యం వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు, అసహజమైన మాట్లాడే వాళ్ళకు సహజ ధోరణితో సమాధానం చెప్పాలి. బూతులు మాట్లాడే వాళ్ళకి సంస్కార భాషతోనే సమాధానం చెప్పాలి. అభ్యంతరకార భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు భయపడకుండా సంస్కారమైన మాటలు మాట్లాడుతూ ముందుకెళ్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు, పరిస్థితులు మారుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా సొసైటీ బెటర్ వైపు వెళ్తుంది. కాబట్టి రెండు పురుషోత్తం రెడ్డి గారు పార్టీలు ఒక్క మాట అండి, ఏమనుకోవద్దు, మధ్యలో అడ్డు వచ్చానండి. సంస్కారవంతమైన భాష అన్నదానికి నాకు ఒక టాపిక్ గుర్తు. ఎప్పుడో నేను 40 ఏళ్ల నాడు విన్నటువంటి మాట. ఎవరు, మన వెంకయ్య నాయుడు గారు శాసనసభలో, అక్కడ పోతిన చిన్న అని ఒక ఎమ్మెల్యే ఉండేవారండి విజయవాడలో. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక్కటే విపక్ష నాయకుడిగా ఒక్కటే చొరక వేశాడు. ఆయన, చిన్న, మీరు మాట్లాడింది మిన్న, మాకు అర్థమైంది సున్నా, మీరు కాస్త కూర్చుంటే మంచిది అన్నాడు. ఆ విధమైనటువంటి సంస్కారవంతమైనటువంటి డిబేట్ అనేది చట్టసభల్లో జరగాలి, మన యొక్క ఈ టీవీ ఛానల్లో కూడా జరగాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే కిషోర్